అంటే ఫిబ్రవరి 16వ తారీఖున మిలన్ అంటూ వైజాగ్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. దీనికి ఇరాన్ నుంచి 3 షిప్పులు భారతదేశం రావడం జరిగింది. దాన్నే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బరెక్చి ఏమని చెప్తున్నారంటే, మీరు అటాక్ చేసింది మీరు గెస్ట్ ఆఫ్ ఇండియాను, అంటే అతిథి దేవోభవగా పూజించే అతిథిని దైవం కింద పూజించే ఇరాన్ ఏది భారతదేశానికి వెళ్ళిన మా షిప్ని మీరు అటాక్ చేశారు అన్నట్టు ఆయన మాట్లాడుతుంతో ఇండియా రంగంలో దిగింది. ఇండియా ఏం చేస్తుంది? ఇప్పుడు ఐఎన్ఎస్ ఇరిస్ ధ్యానా అనే అమెరికా సబ్మెరీన్ పేల్చేయడం జరిగింది టోర్పిడోతో. అక్కడ సహాయ కార్యకలాపాలకు ఇరాన్ పంపించడం, ఇండియా షిప్ కూడా వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం. కాబట్టి ఆ షిప్ని అక్కడ మునిగిపోతే దాని సహాయ కార్యకలాపాలకు ఇండియా వెళ్ళింది. ఇండియా కూడా రంగంలో దిగి ఇంకొక 2 షిప్పులు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఇది మన శ్రీలంక దగ్గర చిక్కిపోయిన ఇరాన్ షిప్పులు. దీంట్లో ఇరిస్ లావన్ అనే షిప్కి ఇరాన్లో ఇప్పుడు మనకి ఇరాన్లో ఏంటంటే దానికి ఆశ్రయం ఇచ్చేటట్టు శ్రీలంక నేవీతో ఇండియా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొలంబో దగ్గర ఆ షిప్ అక్కడ లావన్ అనే దాన్ని ఉంది. అక్కడ 200 మంది దాకా నావికులకి అక్కడ ఆశ్రయం ఇచ్చారు, అక్కడ అన్ని ఫెసిలిటీస్. అదేవిధంగా ఇరిస్ బుషేహర్కి అంటే ఈ 2 షిప్పులు దానికి కొచ్చిన్ షిప్ యార్డ్లో